ఇది 32 వాక్యాల వచనం అండి. కృష్ణదేవరాయల చాతుర్యానికి నిదర్శనం, నా కంఠస్థ శక్తికి కూడా నిదర్శనం. ఇది 32 వాక్యాల వచనం. మీరు వింటున్నారు, మీరు అదృష్టవంతులు. మాలదాసరి ఆ బ్రహ్మరాక్షసుడికి హితబోధ చేస్తున్నాడు. నా ప్రాణం కోసం నేను చేయడం లేదయ్యా, అసలు ఒక్కసారి ఆలోచించు, నువ్వు తింటున్న తిండి, నువ్వు బతుకుతున్న విధానం సరైందేనా? అది ఎట్లుండే? ఒక్క హితంబు చెప్పెదను. అదియును ప్రాణభయంబున నాడు కార్యవశంబు మాటగా నెరుంగక మాధ్యస్యంబగా తలంచి వినుము. వినకున్నను భూతకితంబు కోరి ఉచ్చరించుడు మాటకు ఈశ్వరుండైన మెచ్చును కదా. వ్యాఘ్ర సింహ వరాక బురక జంబుకాది శరారవుల యందు ఒక్క తిరియక్కవు కావు దేవయోనివి. మాకునంబోలు దేవయోనివి, మాకునంబోల నీకును కరచరణాద్యపఘనంబులు కలవు. మాటలను మాయట్ల మాటలను మాయట్ల కర్తవ్యత అకర్తవ్యత విచారంబులు సమానంబ. మరచి ఏంటి? స్థావరంబుల కంటే కీటాదులకును, కీటాదుల కంటే మృగాదులకును, కీటాదుల కంటే మరి మృగాదులకును, వానికంటే మరి పశు పతంగాదులకును, వానికంటే మాకును, మాకంటే మీకును కరచరణ కళేబరా ద్యవయవంబుల పాటవం వెక్కుడు విజ్ఞానంబును ఘనంబ. ఇట్టి నీకు ఏకాంత కుత్సావకంబగు బీభత్స పథ్య అపథ్య వధ్య అవధ్య భక్ష్య అభక్ష్య పేయ అపేయ వివేకంబులు లేకునికి యుక్తమే. ఇదిగా రుచిగాదు శుచిగాది దురాహారంబు ఇదియును సకల జన అవరోధంబగు ప్రాణహింస చేత వనగూడనది. ప్రాణహింస మరణ భయంబున కదా. చిరస్థిర ప్రాణులమగు మాకేల మరణ భయంబు అనవలదు. ప్రాణభయంబు మనుష్యులమైన మాకు నీడైనా, మీకు మరునాడైనా, అవరినాడైనా, తుది యుగాంతంబులనైనా నిడుపు కురుచలందెప్పుడూ తప్పదు. అంతవత్వంబునకు తారతమ్యంబేమి? మున్నీటనైనను మునుంగుట సరియగుట పర్వతంబునకును పరమాణువునకును ఏమి అంతరు మీదు విచారింపబలవదే. పూర్వంబునన్ గిర్వాణాదుల గర్వం బడంచి హెచ్చిన హిరణ్యకశిపు దశముఖ ప్రముఖులు శత సహస్ర సంఖ్యాక సంవత్సరంబులు జీవించియు తుదకు పంచత్వంబునంది మున్ను తారు జయించిన జము చేతనే చెక్కరే. వెర్రివాడ, ఇక్కడికి మీరు ప్రబలుడైనా అక్కడికి వాడు ప్రబలుడు. సకల జీవతారతమ్యములను నిజ నిజస్థాన విశేషంబునన వచ్చు. ఆ చండాంశ శృతిని వీట మేర దప్పిన మాకును బోలే బాధ మీకును దప్పదు. మీరు ఆ సౌరిముఖ బర్హిర్ముఖులు జాతి తలపోయే భ్రాతలు. అట్లయ్యున్ పరంబున వారును మీరు బాధకతలనందెదరు. తైజసంబగు నీ తారతమ్యమునకు తమస్సత్వంబులు హేతువులు, వానికి ఆహుతులు హేతువులు. వ్యాకృతులను క్రతువుల చెరు పురోడాశాహుతుల భుక్తులను పవిత్రులై అమర్త్యత వారు మీకంటే అతి దీర్ఘకాలంబు జీవించెదరు. ఆ పావనతను చూసి గదా చతుర్ముఖాంశజుండకు సుధాంశుండు కరంగి సకల రసముల కవతియగు సుధారసంబున వారికి అప్యాయనం వనరించు. పండితుడా, బ్రహ్మరాక్షస రూపంలో ఉన్న పండితుడా, ఏతదర్థంబు మేము ఉచ్చరింపరాదు గాని వేదంబు ప్రథమ కళ అనలుండు ద్రావునని చెప్పు. ఆయా కళలు ఆయా వేల్పులకు క్రమంబున చెప్పు. ఇంత విచారించి నీకు రుచించినట్ల నడవుము అని నవిని కహ కహ నవ్వి ఆ దాసరికి ఆ సురద్రోహి ఇట్లని